ఈ సమావేశం నా సహచర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గండ్ర సత్యనారాయణరావు గారు, నాగరాజ్ గారు, మా అక్క మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదే విధంగా మంత్రివర్యులు సీతక్క గారు, అదే విధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు, సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, అదే విధంగా సిపిఎం నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, మా మంత్రులు, మా శాసనసభ్యులు, వరంగల్ మేయర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని కడియం కావ్యను గెలిపించడానికి, ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఈ వరంగల్ జిల్లా అంటే ఈ ప్రాంతం పివి నరసింహారావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు, చాకలి ఐలమ్మ గారు, కాళోజీ గారు, ఇలాంటి అధిరథ మహారథులు, దొడ్డి కుమరయ్య లాంటి పోరాట యోధులు, అదే విధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది. అక్కంపేటను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు మన నిర్ణయం తీసుకున్నాం. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు పెట్టిన అక్రమ కేసులు, జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖర్ రావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంజుకొని మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖర్ రావును ఆనాడు బొందబెట్టాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్నమన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఐఐఎం ఇవ్వలేదు. ఐఐటి ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం, ద్రోహం చేసిండు. ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే. ఈ వరంగల్ కు ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్ లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను
నేను ప్రస్తావించిన ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు, నన్ను అక్రమంగా నిర్బంధించి చంచల్గూడ చేర్లపల్లికి పంపించిండో అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. నిన్న మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు, అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను గిరిజనులను లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లకు ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయినంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది, ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖర్ రావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద, ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చర్లపల్లి చంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకున్నాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తే తెలంగాణలో మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి, మనం నిలవాలి.
మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ మీరు పడగ మీద కొట్టకుండా మన తోక మీద నడుము మీదనే కొట్టిరు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు, మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, మీడియా సోదరులారా, దీని అర్థమైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద గాని మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లే రావని అంటున్నాడు. బీజేపీకి 200 వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది. చీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తుండ్రు. ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టారు. బీఆర్ఎస్ ఆయన్నే మీ ఉన్న అనకొండ, మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టిండ్రు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన, వీళ్ళిద్దరి ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఎన్నికలు వస్తున్నాయి. అరూరి రమేష్ ని ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాను. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు. స్పష్టమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది, ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇండియా కూటమి గెలవాలి, ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి. లేకపోతే పౌర సమాజం మిగలదు, పౌరులకు హక్కులు మిగలవు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే సోదరులారా, ఈడికొచ్చిన మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇవాళ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఏకమై బీజేపీని ఓడించాలి. ఈ బీజేపీని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మనకు ఉండవు. ఇక చంద్రశేఖరరావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని. నేను అంటున్నా, కారు ఖరాబ్ అవుడు కాదు, అనుం జడ్డది కార్ఖానకు పోయింది, మళ్ళా రాదు. దాన్ని తూకానికి జుమ్మెరాత్ బజార్ లో అమ్మాల్సిందే, కారు లేదు ఇంకా. అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సు తిరుగుతున్నాడు. ఆయన బస్సు యాత్ర చూసిండ్రా మిత్రులారా? ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఎవడోనంట తిక్కలోడు తిరునాళ్ళకు పోయిందంట. తిరునాళ్ళ మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. వాడు చూసింది లేదు, వాడు చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కనిక దిగనిక సరిపోయినట్టుగానే ఉన్నది. అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో 75,000 మెజార్టీ ఇస్తామని, పరకాల నుంచి కూడా మా ప్రకాశన కొండ సురేఖమ్మ మీరందరూ కలిసి మంచి మెజార్టీ ఇవ్వండి. DBM 38 రామప్ప నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, మెజార్టీ ఇచ్చే బాధ్యత నీది, ఓట్లేసే బాధ్యత మీది, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నగరం వానొస్తే మొత్తం మునిగిపోతుంది. వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడే నిధులిచ్చి మిమ్మల్ని కాపాడతామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ మా కావ్యను 2 లక్షల పైచలకు మెజార్టీతోని గెలిపించాలి. గెలిపించడానికి సిద్ధమా? 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 2 లక్షల పైన మెజార్టీ రావాలి. సిద్ధమా? సిద్ధమా?
సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.